మనిషికి సంపూర్ణ ఆయుష్ అంటే 100 సంవత్సరాలు, అంటే పరిపూర్ణ జీవితాన్ని అనుభవించినట్టు లెక్క. మరి ఇక్కడ రాయలసీమకి 98 వసంతాలు అంటున్నాడు మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి. అంటే సంపూర్ణ జీవితం వచ్చినట్టేనా, రాయలసీమకు పరిపూర్ణమైనటువంటి వసంతం వచ్చినట్టేనా అని ఆలోచిస్తే అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు. నేడు రాయలసీమకు అసలు ఆ పేరు వచ్చి 98 సంవత్సరాలైన ఒక బర్త్డే అన్నమాట. అంటే రాయలసీమ పుట్టినరోజును కూడా చెప్పుకోవచ్చు. రాయలసీమ అంటే పౌరుషం, రాయలసీమ అంటే నమ్మకం, రాయలసీమ అంటే విశ్వసనీయత. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న అమెరికాలో ఉన్న వారు కూడా మాది రాయలసీమ అని చెప్పుకోవడానికి సిద్ధపడతారు. అలాంటి సీమకు ఆ పేరు ఎలా వచ్చింది, ఎవరు ఆ పేరును పెట్టారు అంటే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆంగ్లేయుల దత్తమండలాలుగా ఎలా మారింది? రాయలసీమ ప్రాంతం ఆది నుంచే అనాథ కాదు. 1800కు ముందు తర్వాత నైజాం అధీనంలోకి వెళ్లిన నాటి నిజాం మరియు ఆంగ్లేయుల పాలన పాలెగాళ్ల వ్యవస్థతోనే రాయలసీమ కరువు సీమగా మారింది. అంతకుముందు విజయనగర రాజుల కాలంలో రతనాల సీమగా విరాజిల్లింది. తమ అవసరాల కోసం నిజాం సీమ ప్రజల అభిమతంతో సంబంధం లేకుండా ఆంగ్లేయులకు వదిలిపెట్టినారు. అలా సీడెడ్ ప్రాంతంగా దత్తమండలాలుగా పిలువబడ్డ సీమకు రాయలసీమ అని నామకరణం జరిగిన రోజు 1928 నవంబరు 18. అలా సీమ రాయలసీమగా ఆత్మగౌరవంతో నిలబడిందన్నమాట. చరిత్రలోకి వెళితే 1800కు పూర్వం రాయలసీమ ప్రాంతం రతనాల సీమ. రాక్షస తంగడి యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం కావడంతో బలమైన రాజులు లేని పరిస్థితులలో వరుస దాడుల కారణంగా నైజాం నవాబు పాలనలోకి సీమ ప్రాంతం నెట్టబడింది. మరాఠా వారితో యుద్ధ భయంతో ఉన్న నిజాము ఆంగ్లేయులతో సైనిక సహకారం చేసుకున్నాడు. అందుకు ఆంగ్లేయులకు తగిన పరిహారం ఇవ్వలేని నిజాము సీమ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు వదిలివేసినాడు. ఆ మొత్తం వ్యవహారంలో సీమ ప్రజల మనోభావాలను లెక్కలోకి తీసుకోలేదు. అలా నిజాము నవాబు నుంచి ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది రాయలసీమ. అప్పటికే పాలెగాళ్ల ఏలుబడిలో ఉన్న సీమ ప్రాంతంలో ప్రారంభంలో ఆంగ్లేయులకు పాలెగాళ్ల నుంచే ప్రతిఘటన వచ్చింది. బలమైన సైనిక సామర్థ్యం ఉన్న ఆంగ్లేయుల ముందు బలహీనమైన సీమ పాలెగాళ్లు నిలవలేకపోయినారు. ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించడం ద్వారా సీమ పాలెగాళ్లు తొలి స్వతంత్ర ఉద్యమాన్ని నిర్వహించి చరిత్రలో నిలిచినారు. అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అగ్రగణ్యుడు. ఉత్తరాదిన జరిగిన సిపాయిల తిరుగుబాటుకు మునిపే మన సీమలో ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. తొలి స్వాతంత్ర పోరాటం చేసిన ఘనత మన సీమదే కాని ఈనాటికి చరిత్రలో ఆ స్థానం మనకు లభించలేదు. ఆంగ్లేయులకు నైజాం వదిలించుకున్న ప్రాంతం కావడం వలన దీన్ని సీడెడ్ ప్రాంతంగా పిలువబడుతున్నారు. దీన్నే తెలుగు అర్థంలో దత్తమండలం అని పిలిచినా నిజానికి సీడెడ్ అన్న పదానికి దత్తమండలం అన్న అర్థం సరికాదు. వదిలివేయించుకున్న ప్రాంతం అని అర్థం. వదిలివేయించుకున్న ప్రాంతం అనే దానికన్నా ఆంగ్లేయులు దత్తత తీసుకున్న ప్రాంతం అని పిలిస్తే సీమ ప్రజల మన్ననలను పొందవచ్చు అన్న ఉద్దేశం కావచ్చు. అలా సీమ ప్రాంతం దత్త మండలాలుగా సీడెడ్ ప్రాంతంగా పిలువబడింది. నంద్యాల ప్రథమ దత్త మండలాల కీలక నిర్ణయంలో 1913లో ప్రారంభమైన ఆంధ్ర మహాసభలు 1928న 17, 18 తేదీల్లో నంద్యాలలో జరిగాయి. 2 రోజుల సభలలో ఒక రోజు ఖచ్చితంగా దత్తమండలం సమస్యలపై సమావేశంలో చర్చించే అవకాశం ఇస్తేనే తాము సహకరిస్తామన్న ఈ ప్రాంత నేతల ఒత్తిడి మేరకు 18న కడప కోటిరెడ్డి అధ్యక్షతన ప్రథమ దత్త మండలం సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్న చిలుకూరి నారాయణరావు అనంతపురం కాలేజీ అధ్యాపకులు, శ్రీకాకుళ వాసి. గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతానికి దత్త ప్రాంతం అన్న పేరు బాగుండదని, రాయలసీమ అన్న పేరు ఉంటే బాగుంటుందని ప్రతిపాదించినారు. ఈ ప్రతిపాదనను పప్పూరి రామాచార్యులు బలపరచడంతో సభ ఏకగ్రీవంగా రాయలసీమ అన్న ప్రతిపాదనను ఆమోదించడంతో నాటి నుంచి రాయలసీమగా మారింది. త్యాగాల సీమకు నిందల మరక వేయడం అనేది ఈనాటిదే కాదు, ఆనాటి నుంచి ఉంది. రాయలసీమ అంటేనే త్యాగం, తెగువ, నాయకత్వం. కానీ రాయలసీమ వారి కృషితో ఎదిగిన సినీ పరిశ్రమ రాయలసీమపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలే ప్రమాణికంగా సినిమాలు తీస్తూ త్యాగాల సీమకు నిందల మరక అంటిస్తూనే ఉన్నారు. రాయలసీమ అంటే సినిమా వాళ్ళు చూపేవి ఏమాత్రం కాదు. 1953 అక్టోబర్ 1 మద్రాసు నుంచి విడిపోవడానికి రాయలసీమ ప్రజల త్యాగం మరువలేనిది. అత్యంత సమీపంలోని మద్రాసు మహానగరాన్ని వదులుకొని తోటి తెలుగు ప్రజల హామీ విశ్వసించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సహకరించింది. అటు పిమ్మట తెలంగాణలో కలిసి విశాలాంధ్ర కోసం కర్నూలు రాజధానిని త్యాగం చేసి 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సహకరించింది కూడా. ప్రేమ, సాయం, సీమ ప్రాంతం ప్రత్యేకత. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ప్రఖ్యాత నటుడు చిరంజీవి గారు తన సొంత ప్రాంతంలో ఓడిపోయిన రాయలసీమలోని తిరుపతి ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో తిరుపతిలో కూడా చిరంజీవి ఓడిపోయి ఉంటే వారి రాజకీయ జీవితం ప్రారంభంలోనే ముగిసిపోయి ఉండేది.
అలా తనను నమ్మిన వారి కోసం నిలబడే గొప్ప గుణం సీమ ప్రాంతం గొప్పదనం. అనేక మంది చారిత్రక పురుషులను కన్న గడ్డసీమ రాయలసీమ. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలతో వాతావరణ సమతుల్యత రాయలసీమకు స్వంతం. అయినప్పటికీ సినిమా పరిశ్రమ తన వ్యాపార ప్రయోజనాల కోసం ఫ్యాక్షన్ లీడర్లుగా ప్రాణం విలువ తెలియని వారిగా చిత్రీకరిస్తూనే ఉన్నారు. ఆధిపత్య రాజకీయాల కోసం శత్రువులుగా మారిన తమ ప్రత్యర్థి కుటుంబ సభ్యుల, ముఖ్యంగా మహిళల జోలికి పోనటువంటి వ్యక్తిత్వం రాయలసీమ నాయకులది. కుల వివక్షపై పరిశీలన కోసం నియమించిన జస్టిస్ పొన్నయ్య కమిషన్ తన నిర్ధారణలో రాయలసీమకు రాకముందు ఇక్కడ కుల వివక్ష ఎక్కువ ఉంటుందని భావించాను. కానీ ఆధిపత్య వర్గాలు ఉన్న రెడ్లు దళితుల మధ్య మామ బామర్ది అనే సంభాషణ నట్టింట్లోకి దళితులు వెళ్లే పరిస్థితులను చూశాను అని నేను ఎస్వై యూనివర్సిటీలో నిర్వహించిన సదస్సులో అన్నారు. సహజ నాయకత్వ లక్షణాలు ఉన్న రాయలసీమ నాయకులకు రాజకీయంగా ఎదుర్కొనలేక అసత్యాలను, అవాస్తవాలను నిత్యం ప్రచారంలో పెడుతూనే ఉన్నారు. పరాయి పాలకుల మనసు కరిగించినా సొంత బిడ్డల నిరాదరణతో నష్టపోయిన సీమ ఒక కుటుంబం లేదా ప్రాంత కన్నబిడ్డల నుంచే ఆదరణ, పరాయి వారి నుంచి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. నాటికి నేటికి ఇంకా బలపక్ష వివక్షలతో కొనసాగుతున్న రాయలసీమకు పాలకులు మారుతున్నారు కానీ పరిస్థితులు మారడం లేదు అని చెప్పడానికి ఇలాంటి విషయాలు చెప్పుకుంటూ పోతే అనంతంగా ఉంటాయి. కాబట్టి రాయలసీమ రతనాల సీమ మళ్లీ రతనాల సీమ కావాలంటే రాజకీయ నాయకుల యొక్క దృష్టికోణం మారాలి. రాయలసీమ ప్రాంత వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని గుర్తించాలని మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి గారు చెబుతున్నారు. వాస్తవం కూడా అదే. సో ఫ్రెండ్స్, ఐ యామ్ విశ్వనాథ్, పొలిటికల్ రివ్యూ. మీకు కానీ నా కథనం నచ్చినట్లయితే మా పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.